హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే చైనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఎపిసోడ్ ఓపెనింగ్లో ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం ఇప్పుడు గేమింగ్ ఏరియాకి వస్తారు. అంటే వీళ్ళు ఇక్కడ రకరకాల గేమ్స్ ఆడుకోవచ్చు. ఒక ఏటీఎం కార్డులో అయితే డబ్బుల్ని ఫిల్ చేస్తే ఆ డబ్బులకి సరిపడినన్ని గేమ్స్ వీళ్ళు ఆడొచ్చు. కాబట్టి అందరూ కొంత డబ్బును తీద్దాం అనుకుంటారు. షెన్జే మాత్రం అలా ఏమీ అక్కర్లేదు, నా దగ్గరున్న డబ్బులు చాలు అని చెప్పి ఒక రిచ్ కిడ్ కాబట్టి తన డబ్బుల్ని ప్రదర్శిస్తూ తనే అన్ని డబ్బుల్ని అందరికీ స్పాన్సర్ చేస్తానని చెప్పి ఆ బకెట్లో డబ్బుల్ని వేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ఎవరికి నచ్చిన గేమ్స్ వాళ్ళు ఆడుకుందామని రకరకాల ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటారు. కానీ జిన్హాన్ అందరిలా కాకుండా పికప్ ఏ టాయ్ అనే గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. లోపల ఒక పంది బొమ్మ ఉంటుంది. ఆ పంది బొమ్మను తీయడం కోసం చాలాసేపటి నుంచి ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. తన ఏటీఎం కార్డులో డబ్బులన్నీ అయిపోయేంత వరకు రకరకాలుగా ప్రయత్నిస్తాడు, కానీ ఎంత ట్రై చేసినా తన వల్ల కాదు. లిటిల్ కింగ్ కాంగ్కి అర్థం కాదు అసలు తనకి ఎందుకు ఈ పంది బొమ్మ అంత బాగా నచ్చింది. ఇందాకటి నుంచి ఒకే గేమ్ మీద టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడని అనుకుంటూ ఉంటుంది. ఇంకొక వైపు ఎప్పుడెప్పుడు లీలా ఏం గేమ్ చెప్తుందా అని షెన్జే వెయిట్ చేస్తూ ఉంటాడు. చివరికి తను డాన్సింగ్ మంకీ అనే ఒక గేమ్ దగ్గరికి తీసుకువస్తుంది. ఎవరైతే ఎక్కువసేపు బెల్లీ డాన్స్ చేయగలుగుతారో వాళ్ళే ఈ గేమ్లో విన్నర్. షెన్జేకి బెల్లీ డాన్స్ చేయడమే రాదు, లీలా మాత్రం ఇవన్నిటిలో స్పెషలిస్ట్ కాబట్టే తను ఈ గేమ్కి తీసుకువచ్చిందని షెన్జేకి అర్థమవుతుంది. గేమ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఊగడం మొదలు పెడతారు. షెన్జే బెల్లీ డాన్స్ చూడండి ఎంత దారుణంగా చేస్తూ ఉంటాడో. పోనీ బెల్లీ డాన్స్ చేయకపోయినా దాని ముందు నుంచొని కాస్త ఊగాలి. షెన్జే ఊగుతూ కళ్ళు తిరిగి పడిపోతాడు కూడా. అల్టిమేట్గా లీలానే మొదటి గేమ్లో గెలిచేస్తుంది. చూసావు కదా నేను ఎలా గెలిచానో, నువ్వు ఇంత ఈజీగా ఓడిపోతావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని తన్ని ఏడిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చెత్త గేమ్స్ అన్ని ఆడి గెలవడం అనేది ఒక పెద్ద విషయం ఏమీ కాదు. కావస్తే నేను నెక్స్ట్ గేమ్ చెప్తాను, ఆ గేమ్ ఆడదాము, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాము అని అంటే నువ్వు కాదు నేను చెప్పిన గేమే ఆడాలని లీలా అంటుంది. పోన్లే, లీలా చెప్పే గేమ్స్ అన్ని ఏమి చెత్తగా ఉండవు, ఇది ఒక్కటి తప్ప మిగిలిన గేమ్స్ అన్ని మంచివే, షెన్జీకి వచ్చే గేమ్సే కాబట్టి తను ఓకే అని అంటాడు. మరొక వైపు జిన్హాన్ అస్సలు ఆపకుండా ఆ పంది బొమ్మ కోసం తెగ ఏం చేస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు దాని తలనైతే పట్టుకోగలుగుతాడు, కానీ కరెక్ట్గా పట్టలేకపోతాడు. ప్రతిసారి జారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈసారి లిటిల్ కింగ్ కాంగ్ హెల్ప్ చేద్దామని తన చేతిని పట్టుకొని తనతో గేమ్ ఆడిస్తూ ఉంటుంది. తెలియకుండా పొరపాటుగా జిన్హాన్ చేయి పట్టేసుకుంది కాబట్టి జిన్హాన్ ఆమె వైపు అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. చాలా సేపటి తర్వాత లిటిల్ కింగ్ కాంగ్ బ్రెయిన్లోకి బల్బ్ వెలుగుతుంది. తను పట్టుకున్నది జిన్హాన్ చెయ్యి అని చెప్పి. ఒక్కసారిగా జిన్హాన్ చెయ్యి వైపు తన మొహం వైపు చూసి అలా ఫ్రీజ్ అయిపోయి సారీ నేను నీ చేయి పట్టుకున్నా అని చెప్పి వెంటనే తన చేయిని విడిపించేసుకుంటుంది. సరే అయితే నువ్వు ఇప్పుడే ఆడు, నువ్వు సరిగ్గా గేమ్ మీద ఫోకస్ చేయగలిగితే ఆ పంది బొమ్మ నీ సొంతం అవుతుంది అని చెప్పి తన్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఆ బొమ్మ తను తీయగలడని చెప్పి. ఆ తర్వాత లీలా షెన్జేని బాస్కెట్బాల్ గేమ్ దగ్గరికి తీసుకువస్తుంది. షెన్జే ఈ ఆటని ఎరగతీస్తాడు. ఈ విషయం లీలాకి కూడా ముందు నుంచే తెలుసు. తనకి కావాల్సిందల్లా షెన్జే గెలవడం. షెన్జే గెలుస్తూ ఉండడాన్ని చూసి తను ఆనందపడుతూ ఉంటుంది. అందుకోసమే మొదటి గేమ్ ఓడిపోయేలా చేసిన ఈ గేమ్ అని గెలిపిద్దాం అనుకుంటుంది. తను మాత్రం స్లోగా థింగర్గా బాల్స్ని విసురుతూ ఉంటే షెన్జే చాలా తెలివిగా ప్రతి ఒక్క బాల్ని గోల్లో పడేలా చేస్తాడు. అలా షెన్జే వేస్తూ ఉంటాడు. తిను మాత్రం కావాలని షెన్జేని డిస్టర్బ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ వంకతో షెన్జే వైపు కళ్ళార్పకుండా గుడ్ల గూబలాగా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మూడో గేమ్గా లీలా బైక్ రేసింగ్ దగ్గరికి తీసుకువస్తే లీలా ముందు కూర్చొని బైక్ని రేస్ చేస్తుంది. తీరా చూస్తే తనకి 10th పొజిషన్ వస్తుంది. అదే లాస్ట్ పొజిషన్. లీలా అవమానంతో వెనక్కి వెళ్ళి నుంచుంటుంది. ఈ గేమ్లో కూడా షెన్జే టాపర్ అయి ఉంటాడు. అందుకోసమే వెంటనే స్టైల్గా వెళ్ళి బైక్ మీద కూర్చుంటాడు. ముందుగా కూడా ఈ గేమ్ యొక్క రికార్డ్ని సెట్ చేసింది షెన్జేనే. అంటే ఈ గేమ్లో హై స్కోర్ చేసింది షెన్జేనే. షెన్జే స్కోర్ని ఇప్పటి వరకు ఎవరు బీట్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు లీలా షెన్జే ఆడుతూ ఉంటే కళ్ళార్పకుండా తన వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. తను ఎక్కువసేపు ఆడాడంటే తిను మాత్రం ఎక్కువసేపు తను చూస్తూ ఉండొచ్చు కదా. అందుకోసమే షెన్జేకి బాగా వచ్చిన గేమ్స్ని తను ఎంచుతూ ఉంటుంది. అల్టిమేట్గా షెన్జే తన ముందు చేసిన రికార్డ్ని బ్రేక్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ పొజిషన్లోకి రావడంతో మింగ్ డింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లీలా చూసావు కదా ఇప్పటికన్నా సాటిస్ఫైడా, నేను నిన్ను ప్రతి గేమ్లోనూ ఓడించగలను అని చెప్తే లీలా మాత్రం కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. లీలానే కాదు మిగిలిన వాళ్ళందరూ కూడా షెన్జే దేవుడు అన్నట్టుగా చూస్తూ ఉండడంతో వద్దు మీరేమి అలా చూడకండి, లీలా ఇది ఓకేనా, ఇంకో గేమ్ ఆడాలని చెప్పు అంటే లీలా ఇంతటితో సాటిస్ఫై అవ్వదు. ఇంకొక గేమ్ ఆడదామని అంటుంది. సరే అయితే ఇంతకీ లిటిల్ కింగ్ కాంగ్ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి వస్తాను అని చెప్పి అటువైపు వెళ్తాడు. ఎట్టకేళ్ళకి జిన్హాన్ ఒక పంది బొమ్మను తీయగలుగుతాడు కాబట్టి దాన్ని పైకి లేపి ఒక ముద్దు పెట్టుకుంటాడు. అది చూసిన షెన్జే వీడేంటి ఇలా చేస్తున్నాడు, అసలు తన బిహేవియర్ ఇలానే ఉండదు కదా, ఎప్పుడు ఆరోగెంట్గా ఉంటాడు, అలాంటిది ఇప్పుడు ఇంత కామెడీగా ఎలా చేస్తూ ఉన్నాడని అంటే జిన్హాన్ కూడా ఒక క్షణానికి నేను ఆరోగెంట్గా ఉండాలి కదా, అసలు నేను సెలబ్రిటీ అన్న విషయం మర్చిపోతున్నాను, సర్లే లిటిల్ కింగ్ కాంగ్ ఇది నీ కోసమే నేను ఇంతసేపు కష్టపడి తీశాను, తీసుకొని ఇవ్వంగానే నిజంగానా ఈ పంది బొమ్మని నా కోసం నాలాంటి పంది ఫేస్ ఉన్న అమ్మాయి కోసం ఇద్దామనుకున్నావా ఏంటి, అయినా పర్లేదు నువ్వు
నువ్వు ఇచ్చావు కాబట్టి తీసుకుంటాను, దానికి మించి నువ్వు దీనికో ముద్దు కూడా పెట్టావు, అంతకన్నా ఇంకేమైనా కావాలా చెప్పు అని చెప్పి జిన్హాన్ వైపే చూస్తుంది. షెన్జే ఏమైనా తగ్గుతాడా? లిటిల్ కింగ్ కాంగ్ నేను నీకు 2 కాదు 3 కాదు ఏకంగా 10 బొమ్మలు తీసుకొస్తానని తన కార్డ్ని మళ్ళీ రీఫిల్ చేయించుకోవడానికి కౌంటర్ దగ్గరికి వెళ్తే తన ఏటీఎం కార్డులో డబ్బులన్నీ అయిపోయినాయి అని అంటాడు. తన క్రెడిట్ కార్డులో చెక్ చేస్తే క్రెడిట్ కార్డ్స్ని వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఫ్రీజ్ చేసేసారని తనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు తను క్రెడిట్ కార్డ్స్ని వాడలేడు, తన చేతిలో డబ్బులు కూడా లేవు కాబట్టి ఇప్పుడు తను చాలా ఇబ్బందుల్లో పడినట్టే. అందుకోసం వెంటనే వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే షెన్జే ముందు నుంచి ఊహించినట్టే జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ కావాలని షెన్జే యొక్క క్రెడిట్ కార్డ్స్ అన్నిటిని బ్లాక్ చేసేస్తారు, దానికి మించి వాటన్నిటిని ఫ్రీజ్ కూడా చేసేస్తారు. ఇప్పుడు తను ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయడానికి వీలు పడదు. అందుకే వాళ్ళ మమ్మీ వాళ్ళకి మీకు ఏం కావాలి, ఎలాగో నన్ను పట్టించుకోవట్లేదు, కనీసం డబ్బులన్నా తగలపెట్టచ్చు కదా అని అంటే నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేయాలి, ఆ ఇంటి నుంచి మూవ్ అయిపోతేనే నేను నీకు క్రెడిట్ కార్డ్స్ అన్నిటిని అన్ఫ్రీజ్ చేస్తాను అని అంటే అది జరిగే ప్రసక్తే కాదు అని అంటాడు. వాళ్ళ డాడీ కూడా ఎక్కడా తగ్గకుండా సరే అయితే నువ్వు ఆ మాట మీద నిలబడు, నేను కూడా నీ క్రెడిట్ కార్డ్స్ని అన్ఫ్రీజ్ చేయించే ప్రసక్తే లేదు అని కాల్ కట్ చేస్తాడు. ఆ రాత్రి షెన్జే బాధగానే లిటిల్ కింగ్ కాంగ్ ఇంకా జిన్హాన్తో నడుచుకుంటూ స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంకా వర్కర్స్ అందరూ వచ్చి తన కిచెన్ని రిపేర్ చేసి ఉండరు. కిచెన్ మొత్తం ఖరాబ్ అయి ఉంటుంది కాబట్టి వెంటనే ఆ వర్కర్కి కాల్ చేసి అదేంటి ఇవాటి కల్లా మీరు రిపేర్ చేయిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ చేయించలేదు అని అంటాడు. చివరికి ఆ వర్కర్ కాల్ కట్ అయిన తర్వాత మళ్ళీ షెన్జే జిన్హాన్ వాళ్ళ ఇంటికే రావాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన నుంచున్న లిటిల్ కింగ్ కాంగ్ వీళ్ళిద్దరికి జాగ్రత్తలు చెప్పి గొడవ పడకండి నేను ఇక్కడి నుంచి వెళ్తున్నానని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. షెన్జేకి బాగా ఆకలేస్తుంది ఉంటుంది కాబట్టి జిన్హాన్ని వంట వండమని అడిగితే తను వండను అనేసరికి తిను వెళ్ళి కిచెన్లోకి వంట వండుదామని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను వండేదానికన్నా గిన్నెలన్నింటినీ పగలు కొట్టేయడం ఎక్కువ ఉంటుంది. ఇలా కిచెన్లోకి అడుగు వేస్తాడో లేదో జిన్హాన్ ఫేవరెట్ ప్లేట్ని 2-3 ముక్కలుగా పగలు కొట్టేస్తాడు. ఎంత ధైర్యం ఉంటే నా ఫేవరెట్ ప్లేట్ని ఎరగొడతావు, నీకు ఇలా కాదు, అసలు నీకు నా కిచెన్లో వండడానికి అర్హతే లేదు, మరి అదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు ఇవాళ ఫుడ్ క్యాన్సిల్ అని చెప్పి వాడిని ఈడ్చుకొని బయటికి తోసేస్తాడు. లిటిల్ కింగ్ కాంగ్ తినడమే తక్కువసేపు, ఎంతసేపు పైన వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారని తన మనసు మొత్తం పైకే లాగేస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మ నేను చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పి మళ్ళీ జిన్హాన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళిద్దరూ బయట నుంచి తెచ్చుకున్న కొన్ని ఇన్స్టెంట్ నూడిల్స్ని తింటూ ఉంటారు. అదేంటి మీరేం వండుకోలేదా, నన్ను పిలిస్తే నేను వండుతాను కదా, పోనీ మీకు ఏం కావాలో చెప్పండి నేను వండి పెడతాను అని అంటే షెన్జేకి బాగా ఆకలేస్తుంది కాబట్టి నీ చేతితో డంప్లింగ్స్ చేయి చాలా బాగుంటాయని అంటాడు. నాకు కూడా డంప్లింగ్స్ ఓకే, దానిలో నాకు ఆనియన్ స్టఫింగ్ కావాలని అనడంతో వీడెందుకు ఆనియన్ అంటున్నాడని షెన్జే కాస్త ఆలోచనలో పడతాడు. చివరికి ఇప్పుడు లిటిల్ కింగ్ కాంగ్ చెప్పిందే చేయాలి కాబట్టి కింగ్ కాంగ్ చెప్తూ ఉంటుంది నేను పిండిని కలుపుతాను, జిన్హాన్ నువ్వు నాకు కొంచెం కొంచెంగా పిండి నీళ్లు గిన్నెలోకి వేస్తూ ఉండు, నేను కలుపుతూ ఉంటాను. ఇంకొక వైపు నుంచున్న షెన్జే మాత్రం స్టఫింగ్స్ కోసం ఆనియన్స్ని కట్ చేస్తూ ఉంటాడు. జిన్హాన్ ఇందుకే ఆనియన్స్ని కట్ చేయమంటాడు. ఆనియన్స్ తప్ప ఏ స్టఫింగ్ తను కట్ చేసినా సరే తన కళ్ళల్లోంచి నీళ్లు రావు. జిన్హాన్కి కావాల్సింది షెన్జే కళ్ళల్లోంచి నీళ్లు రావడం, మరి ఆనియన్ని సెలెక్ట్ చేసుకుంది ఇందుకే. ఇప్పుడు అర్థమవుతుంది షెన్జేకి. షెన్జే అలా కట్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు. చివరికి షెన్జే కళ్ళ నుంచి అలా నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి లిటిల్ కింగ్ కాంగ్ నా కళ్ళని కాస్త ఆ టిష్యూతో క్లీన్ చేయవా అని అడిగేసరికి సరే క్లీన్ చేస్తానని ఆ టిష్యూని తీస్తూ ఉంటుంది. ఈ లోపే జిన్హాన్ తన ముక్కుకి కొంచెం పిండిని కావాలని రాసేసుకుంటాడు. అందుకే ఆ తీసిన టిష్యూని షెన్జేకి వాడకుండా జిన్హాన్కి వాడుతూ ఉంటుంది. నేను ఫస్ట్ అడిగాను అయినా నాకు చేయకుండా వాడికే చేస్తూ ఉంటుందా, దీనికి ఇలా కాదు అని చెప్పి తను కలుపుతూ ఉన్న ఆ పిండి ముద్దను లాగేస్తాడు. తను లాగాడు కాబట్టి జిన్హాన్ కూడా ఒక ముద్దను లాగేస్తాడు. తీరా చూస్తే అదేంటి నేను ఇప్పటి వరకు కలిపింది ఇంతేనా, ఆ పిండి ముద్ద ఎక్కడికి పోయింది, మీరిద్దరే తీశారు కదా అని అంటే లేదు మేమేం తీయలేదు వెళ్ళిపోయిందేమో అని చెప్పి వీళ్ళిద్దరు గొడవ మొదలు పెడతారు. తీసిన పిండి ముద్దల నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకొని వాళ్ళిద్దరూ ఒకరి మీదకి ఒకరు ఇసురుకుంటూ గొడవని మొదలు పెడతారు. కానీ వాళ్ళిద్దరికి తగలడం ఏంటో కానీ మధ్యలో నుంచి లిటిల్ కింగ్ కాంగ్ తల అయితే బద్దలైపోతుంది. వేస్తూనే ఉంటారు కాబట్టి పోన్లే పాపమని మీ ఇద్దరి కోసం నేను కష్టపడి వంట చేస్తూ ఉంటే నన్నే కొడతారా అని చెప్పి వాళ్ళిద్దరి మీదకి కూడా కొన్ని పిండి బాల్స్ ఇసురుతూ ఉంటుంది. అలా వాళ్ళ ముగ్గురికి తెలియకుండానే ముగ్గురు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అలా చాలాసేపు ఆడుకున్న తర్వాత చివరికి లిటిల్ కింగ్ కాంగ్ డంప్లింగ్స్ అయితే తయారు చేసేస్తుంది. దాన్ని టేబుల్ మీద పెట్టంగానే ముగ్గురు నోర్లు ఊరిపోతూ ఉంటాయి. ముగ్గురికి బాగా ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ముగ్గురు తినేద్దాం అనుకుంటారు. ఈ లోపే షెన్జేకి వాళ్ళ పీటీ టీచర్ నుంచి కాల్ వస్తుంది. విషయం ఏంటి అని అడిగితే నేషనల్ స్పోర్ట్స్ ఛాంపియన్ అవ్వాలంటే ముందు ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ ట్రైనింగ్ కోసం స్కూల్ నుంచి ఒక్కొక్క అబ్బాయి ఒక్కొక్క అమ్మాయిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు, అలాంటిది మన స్కూల్ నుంచి నేను నిన్ను సెలెక్ట్ చేశాను, నువ్వు మరి వెళ్తావా వెళ్ళవా అని అడిగితే తను ఆనందంలో వెంటనే వెళ్తానని ఎస్ చెప్పేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ తను క్లాస్ టీచర్ అయిన మిస్ చెన్ దగ్గరికి వెళ్ళి ఈ లీవ్ లెటర్ని ఇస్తాడు. ఎందుకంటే తను ట్రైనింగ్ కోసం 15 days స్కూల్ లీవ్ పెట్టాల్సి ఉంటుంది.
మిస్ చెన్కి సైన్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. 15 డేస్ లీవ్ అంటే తను ఇవ్వగలదు, కానీ ఈ లీవ్ లెటర్ మీద మీ పేరెంట్స్ సైన్ కూడా ఉండాలి. మీ డాడీ సైన్ పెడితే మాత్రమే నేను సైన్ పెడతాను. మీ డాడీ పర్మిషన్ లేకుండా నువ్వే పని చేయకూడదు అని చెప్పి వెంటనే మీ డాడీకి కాల్ చేయమని అంటుంది. వాళ్ళ డాడీకి కాల్ చేసిన షెన్సే షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ మళ్ళీ ఇల్లు మారిపోవడం గురించి మాట్లాడి, నువ్వు ఇల్లు తిరిగి మారకపోయావంటే నేను సైన్ పెట్టను, దానికి మించి నువ్వు చదువుకోవట్లేదు, ఎప్పుడు లాస్ట్ ర్యాంకే తెచ్చుకుంటూ ఉన్నావు, అలా లాస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ నువ్వు స్పోర్ట్స్ మీద ఫోకస్ చేస్తావంటే నేను మాత్రం ఎలా ఊరుకుంటాను. నువ్వు పెద్దయిన తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాలి, అందుకోసం నువ్వు అసలు ఈ స్పోర్ట్స్కి దూరంగా ఉండడం మంచిది, నువ్వు చదువు మీద మాత్రమే ఫోకస్ చేయాలి, స్పోర్ట్స్ని పక్కన పెట్టే అని చెప్పి వాదిస్తూ ఉంటాడు. నువ్వు ఇలా చెప్తే వినవు డాడీ, అసలు నేను నీతో మాట్లాడడం మానేస్తానని కాల్ కట్ చేస్తాడు బాధగా. షెన్జే బాధని మొత్తం అర్థం చేసుకుంటుంది లిటిల్ కింగ్ కాంగ్. ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి తను ఎప్పుడు వాళ్ళ డాడీతో మాట్లాడినా చిరాగ్గానే ఉంటాడు, మూడ్ ఆఫ్లో ఉంటాడని తెలుసుకొని వెంటనే తన దగ్గరికి వచ్చి, ఇవాళ రాత్రి మనం బార్బిక్యూ పార్టీ చేసుకుందాం, నువ్వు కూడా దానికి వచ్చే అని అంటుంది. నువ్వు పిలిస్తే నేను కాదంటానా అని చెప్పి వెంటనే షెన్జే రావడానికి ఒప్పుకుంటాడు. అలాగా వాళ్ళ ముగ్గురు అంటే జిన్హాన్ కూడా ఈ పార్టీకి వస్తున్నాడన్న విషయం షెన్జేకి తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ పార్ట్లోనే చూద్దాము. ఈ సీన్తో ఈ పార్ట్ అయితే ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వెళ్ళే ముందు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.